మోషే కాలంలో ఇది చేస్తే శిక్ష ఇది, ఇది చేస్తే శిక్ష ఇది, ఇందుకు శిక్ష, ఆకారం చేసినందుకు అందుకే శిక్ష. కానీ వారు చంపబడ్డారు, వారికి శిక్షకి క్షమాపణ లేని పరిస్థితి. కానీ నా ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాక ఆయన మన ప్రతి పాపమును, ఆయన మన మీద పెట్టినటువంటి వ్రాతపూర్వకమైన పత్రమును సిలువకు కొట్టి మన అపరాధములను క్షమించి మనల్ని నిరపరాధులుగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఆకానికి శిక్ష పడ్డది, కానీ నువ్వు ఒప్పుకుంటే నీకు శిక్ష లేదు, క్షమాభిక్ష పడబోతుంది. నువ్వెక్కడ పడిపోయావో తప్పిపోయావో క్రైస్తవుడు అయ్యుండి కూడా ఆ యేసు చెంతకు వచ్చి ఒక్కటే చెప్పు, అవునయ్యా తెలిసి చేశా, తెలియక చేసిన తెలిసి కూడా చేశా. ఆకానాన్ని దొంగతనాలు చేసి ఒప్పుకున్నాడు. మనం ఎవరమే? దొంగలము, ద్రోహులము, హంతకులము, పాపులము, అన్నీ మనకున్నాయి. కానీ ఆకానికి ఆ ఛాన్స్ లేదు. కానీ నీకు ఒక ఛాన్స్ ఉంది. నమ్మదగిన వాడు, నీతిమంతుడైన యెహోవాను ఆశ్రయించేవాడికి ఆయన క్షమించడమే కాక ప్రతి మేలు కొదవ లేకుండా ఇవ్వబోతున్నాడు.